అందరికీ నమస్తే. వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈ వార్త చెప్పాలని నాకు నవ్వేస్తుంది, దయచేసి మీరు ఏమనుకోవద్దు. ఇంకోటి ఏంటంటే ఒక షేర్ చేయండి. ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతారో మగవారు వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటిది భార్యలు మళ్ళా చేయకుండా చూసుకోర్రి కొంచెం. ఎందుకు అంటే 1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య డైరెక్ట్గా కోట్లనే అమ్మేసిందట. అదనంగా ఒక డూప్లెసిస్ హౌస్ 25 లక్షల నగదు సైతం కూడా తీసుకుందట. షరతులతో ఒప్పుకున్న ప్రియురాలట. ఫ్యామిలీ కోర్టు సమక్షంలోనే డీల్. కోర్టుల జడ్జి పిచ్చోడు అయిందట ఇది చూసి. ఎందుకు అంటే ఒక వ్యక్తి వేరే ఆమెతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పి తన భార్య డైరెక్ట్గా ప్రియురాలతోటి డీల్ మాట్లాడేసుకున్నది. డీల్ మాట్లాడేసి ఇంత అమౌంట్ ఇవ్వు, ఇంత అమౌంట్ ఇస్తే నా భర్తనికి వదిలేస్తాయిగా, నేను ఈయనతో ఏగలేకపోతున్నా, ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఆయన మాంతలేడు, నీతోనే తిరుగుతున్నాడు, నా పిల్లలకు నాకు చాలా అన్యాయం చేస్తూ ఉన్నాడు, ఇదంతా నాకు పెంట వద్దు, నాకు ఈ భర్త వద్దు, ఏమొద్దు, నా భర్తను నువ్వే తీసేసుకోయిగా, నీ ద్వారా నా సంసారం నాశనం అయిపోయింది, నా భర్త నువ్వే ఉంచుకోయిగా అని చెప్పి ఒక అమౌంట్ ఫిక్స్ చేసిందట. ఒక అమౌంట్ ఫిక్స్ చేసి అమ్మేసింది. 1,50,00,000తో పాటు ఒక డూప్లెక్స్ ఇల్లు 25 లక్షల నగదు కూడా తీసుకున్నదట. ఇది మన ఇండియాలోనే జరిగింది. మన ఇండియాలో ఇటువంటి బాగా జరుగుతాయి బ్రదర్స్, అప్పుడప్పుడు వేచి చూడాలి. మునుపు ఒక నెల రోజుల కిందట ఏం జరిగింది అంటే భర్త భార్య ఇద్దరు డివోర్స్ తీసుకుంటే భర్త ఏం చేసిండు అంటే తన మీద ఉన్న ఆస్తి మొత్తం తీసుకొని పోయి వాళ్ళ మదర్ మీద పెట్టిన వాళ్ళే కోర్టు దగ్గర పోయి విడాకుల సమయం వచ్చిన వాళ్ళే ఇక ఆస్తులు అవి ఇవి లెక్క చేస్తారు కదా, లెక్క చేసిన వాళ్ళే ఈయన మీద ఏం ఆస్తులు లేవు, ఆల్రెడీ నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, నెలకు 70,000 రూపాయల జీతం వస్తుంది కదా, ఇక దాంతోనే బతుకు, ఈయన మీద ఆధారపడకు, విడాకులు అని చెప్పి జడ్జి ఇవ్వగానే ఆ కోర్టుల్నే భార్య అందుకొని ఈపులు సాపు చేసింది. అది సాపు చేస్తూ ఉంటే ఆ వీడియో సోషల్ మీడియా వచ్చింది, భర్త నవ్వుతున్నాడు. అగో అట్లాంటి సంఘటన జరిగింది. ఇక ఇప్పుడు ఏకంగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి భార్య డైరెక్ట్ ప్రియాలకే అప్పచెప్పింది. మరి ఇక ఊకుంటారు, అయ్యా ఊకోరు. మరి ఇక సంసారం నాశనం చేస్తా అంటే ఎన్ని రోజులని ఊకుంటారు? ఎన్ని రోజులని ఏగిస్తారు? ఎన్ని రోజులని ఈ బాధలు భరిస్తారు చెప్పు? పోలీసుల దగ్గర పోయి కౌన్సిలింగ్ ఇచ్చిందట, మారలేదు. ఇక పంచాయతీ పెట్టి ఇవ్వచ్చు, మారలేదు. ఇది ఏంది పెంట, నా సంసారం అంతా నాశనం అవుతుంది, నాకు బతుకు బుగ్గిపాలు అవుతుంది అని చెప్పి ఇట్లా చేసింది. డబ్బుల కోసం ఓ భార్య కట్టుకున్న భర్తను అమ్మేసిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగులోకి చూసింది. భోపాల్కు చెందిన ఒక 42 ఏళ్ల వ్యక్తి తన ఆఫీసులో పనిచేసే 52 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు భార్యకు తెలిసింది. దీంతో ముగ్గురి మధ్య గొడవలు జరిగాయి. సదరు మహిళ మోజులో పడి ఇంట్లో పిల్లలను తన భార్యను పట్టించుకోవడం లేదని భార్య వాపోయింది. ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళగా కౌన్సిలింగ్ చేసి భర్తను కలిపేందుకు ప్రయత్నించారు, కానీ ఆ భర్త ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తనకు 1,50,00,000 ఇస్తేనే భర్తను వదిలేసేందుకు సిద్ధమని భార్య ప్రతిపాదించింది. అలాగే ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం ఒక డూప్లెక్స్ ఇల్లు 25 లక్షల నగదు ఇవ్వాలని షరతుతో పెట్టింది. వీటన్నిటికీ సదరు ప్రియురాలు ఒప్పుకోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. కోర్టు సమక్షంలో ఈ ఒప్పందం అధికారికంగా కుదరడం విశేషం. చూడ ఇక అయిపోయిందట మటాష్. ఈయనతో ఏగలేను, ఇది కాదు, ఏం లొల్లి అని చెప్పి కోర్టులనే డైరెక్ట్గా డివోర్స్, తనకు తానే డివోర్స్ ఇచ్చేసింది, భర్తను అమ్మేసింది. అంటే అమ్మేసుడు అంటే అక్కడ నేను చెప్తా ఉన్నా, అమ్మడం అనేది కాదు అక్కడ. అమ్మ నిజంగానే అలా చేసింది కరెక్టే అనిపిస్తుంది నాకు. ఎవడైనా ఒకసారి చెప్తే మారాలి, రెండోసారి చెప్తే మారాలి, సరే కోర్టు పిలిపించినా మారాలి, ఇంకా పంచాయతీలు పెట్టించినా మారాలి. ఆయన ఎట్లా మారతలేడు, కోర్టు పోయినా కూడా జడ్జి చెప్తే కూడా మారతలేడు, కౌన్సిలింగ్ ఇస్తే కూడా మారతలేడు. ఇక మారినప్పుడు చేసేది ఏముందో చెప్పు? ఇంకా నయం అంతో ఇంతో ఆ ప్రియురాలకు అప్పచెప్పి అంతో ఇంత అమౌంట్ తీసుకొని చేసింది. ఇంకొక ఆలోచన అన్నంలో విషయం కలిపింది అనుకో, కథమే పైకి వీళ్ళు వేసే అరాచకాలకు. అట్లా కూడా చేయవచ్చు. మధ్యలో చూస్తలేమా వేరేతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని చెప్పి డ్రమ్ములో పెట్టడాలు, కుక్కర్లో పెట్టడాలు, నీళ్ళలో దొబ్బడాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. నయం కొంచెం చాలా మంచిది ఉన్నట్టున్నది. ఏకంగా ఇక నాకు ఈ బాధ ఎందుకు, వీళ్ళతో గొడవ ఎందుకు అని చెప్పి ప్రియురాలకే అప్పచెప్పింది. ఇది అక్రమ సంబంధంతో ఇటువంటి వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఈ భార్యతో పాటు పిల్లలకు కూడా న్యాయం చేసింది. ఎందుకంటే ఇప్పుడు భర్త ఎట్లా డివోర్స్ ఇస్తే ఈ భార్యకు భరణంగా ఇవ్వాల్సిందే, అమౌంట్ భరణంగా ఇవ్వాల్సిందే. కాబట్టి ఇదంతా పెంట ఎందుకు?
ఎట్లా ప్రియురాలు మీద ఆశ పడతాడు, ప్రియురాలు ఈయన కావాలనుకుంది కాబట్టి ప్రియురాలనే డిమాండ్ చేస్తే అయిపోతుంది కదా, ఈయనతో నాకు లొల్లేందుకు, చక్కగా ఆయన కావాలి అంటే గింత ప్రైస్ గిన్ని అని చెప్తే అయిపోతుంది అని చెప్పి డైరెక్ట్ చెప్పినట్టున్నది. ఒక సినిమా ఉంటుంది, ఇది మంగళసూత్రం సినిమా ఏమో ఉంటుంది, సేమ్ గట్లనే రోజాను జగపతి బాబు ఇంకెవరో యాక్ట్ చేస్తారు, ఎవరో ఉంటారు, ఉంటుంది సినిమా, సాంగ్ కూడా ఉంటుంది. డైరెక్ట్ ఆమె కూడా ₹1 కోటి భర్తను అమ్మేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏమో మూల కూర్చొని ఏడుతూ ఉంటుంది యొగ్గట్లా అన్నట్టు. అంటే ఇది రివర్స్, ఇది మళ్ళా మీరు దయచేసి మీరు రివర్స్ గేర్ వేయకూరి, ఇది రివర్స్ అనమాట. ఎట్లా అంటే భర్త పెట్టే టార్చర్కు భరించలేక, ఈమెను పట్టించుకోక, పిల్లల్ని పట్టించుకోలేక, ఇంకో అమ్మాయితోటి శారీరకంగా ఇంకా అన్ని విధాలుగా తిరుగుతున్నాడు, ఈమెకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి మంచి డిసిజన్ చేసుకున్నది. డిసిజన్ ఇది కరెక్టే అనుకుంటాను నేను. కాకపోతే విషయం ఏంటంటే కోర్టులో వేసుకోవడం అనేది నిజంగా ఇది ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది. జడ్జి కౌన్సిలింగ్ ఇచ్చినాక మారుతున్నాడు, కోర్టులోనే కథం డీల్ కుదిరించుకున్నది. సో మొత్తానికైతే ఈమె ఏదో రకంగా అయితే బతుకుతలే. ఆ డబ్బు 1.5 CR అమౌంట్ వస్తుంది, 27 లక్షల అమౌంట్, ఇంకా అడిషనల్ ఒకటి డూప్లెక్స్ ఇల్లు, ఇక సరిపోతాయి. ఇక ఎట్లాగైనా పిల్లలు చూసుకుంటే బతుకుతుంది, బాగానే ఉంది కదా.